మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు అనే అంశం 23వ భాగంగా యోహాను మొదటి లేఖలో యేసు అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యోహాను మొదటి లేఖలో యేసు ప్రేమ స్వరూపునిగా మనకు దర్శనమిస్తారు. యోహాను మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ వచనం. ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు గుర్తుండాలి అని. మీరు కూడా రాసుకొనండి. నేను కూడా మీకు చెప్పేదంతా కూడా రాసుకొని వచ్చి మీకు చెప్తా ఉన్నాను అనమాట. మనం రాస్తూ ఉంటే మన హృదయంలో మనస్సులో పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుని వాక్యాన్ని వ్రాసి దాన్ని పాటించడానికి మనకు ప్రేరణనిచ్చి పాటించే శక్తిని ఇస్తారనమాట. చాలా ముఖ్యమైనది. ఇదో ఎంతమంది రాశారు కదండి మన కొరకు దేవుని యొక్క సందేశాన్ని విని. కనుక ఈరోజు మనం ఈ బైబిల్ గ్రంథం, దేవుని యొక్క గ్రంథం, క్రీస్తు యొక్క గ్రంథాన్ని మనం కలిగి ఉన్నామన్నమాట. ఈ బైబిల్ గ్రంథాన్ని క్రిస్తాస్ అంటారంటే క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద బైబిల్, క్రైస్ట్ సెంటర్డ్ బైబిల్ అన్నమాట. ఈ బైబిల్ని క్రీస్తు కేంద్రిత గ్రంథం అంటే మెయిన్ పర్సన్ ఎవరు ఇందులో అంటే క్రీస్తు అన్నమాట. దేవుడు మనకు అన్నీ కూడా అన్ని ఆశీర్వాదాలు, పాపక్షమాపణ కావచ్చు, లేకపోతే పరిశుద్ధాత్మనివ్వడం, పరిశుద్ధాత్మ వరాలు, ఆత్మ ఫలాలు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారానే దేవుడు మనకిచ్చారనమాట. అది అలా మనం బైబిల్ చదవాలండి. పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి చెప్పబడినది నూతన నిబంధనలో యేసుక్రీస్తులో నెరవేర్చబడింది అంతే. వాట్ ఎవర్ ఈస్ ప్రొఫెసైడ్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ఇన్ న్యూ టెస్టమెంట్ త్రూ క్రైస్ట్. నేను బైబిల్ మ్యాప్ ద్వారా మీకు వివరించాను, మరోసారి చెప్తానండి. అలా మనం చూడాలి. ఈ గ్రంథంలో యోహాను మొదటి లేఖలో యేసు ప్రభు ప్రేమ స్వరూపుడుగా దర్శనమిస్తారు. నిజానికి బైబిల్ అంతా అంతే కదండి, దేవుని యొక్క ప్రేమ అన్నమాట. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించారు. ఆయన ప్రేమ మనుషుల ప్రేమలాగా మారేది కాదనమాట. ఇర్మియా 31:3 వచనం నాకు చాలా ఇష్టం అండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను. ధ్యానిస్తూ ఉంటే పరిశుద్ధాత్మదేవుడు చెప్పారు ఏంటంటే, ఇప్పుడు ప్రేమ, భర్త ప్రేమ అనుకోండి, ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది. మనం చాలా బాగా ఉంటే వాళ్ళకి ఇష్టంగా ప్రేమిస్తారు. పని చేసే చోట కూడా చాలా బాగా పనిచేస్తే ప్రేమిస్తారు కదా. సడన్గా మనకి ఏదైనా బాధ వచ్చి కొద్దిగా పనిలో తేడా వచ్చినట్లయితే ఇంకా ప్రేమలో మార్పు వచ్చేస్తుంది. పిల్లల ప్రేమ కూడా మనం ఇచ్చినంతసేపు ప్రేమిస్తారు కదా. మనుషులు అందరూ మనుషులే, కానీ దేవుని ప్రేమ ఏంటంటే ఎలా చెప్పారంటే, నువ్వు పడిపోయినప్పుడు నువ్వు నిలబడి దేవుని సేవ చేస్తున్నావు. ఇప్పుడు పడిపోయినప్పుడు కొన్నిసార్లు పడిపోయాను నేను, అప్పుడు కూడా ఆయన ప్రేమ మారదు. నువ్వు పాపిగా ఉన్నప్పుడు, తప్పిపోయిన కుమారునిలాగా ఉన్నప్పుడు, పునీత అగస్టిన్ గారి పండుగ మనం కొనియాడం కదండి. 28 ఆగస్ట్ 28, 27 వాళ్ళ మమ్మీ మోనికా గారి పండుగ అన్నమాట. ఆయన పాపిగా ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు 33 సంవత్సరాలు. తన తల్లి ప్రార్థనని బట్టి మరి దేవుడు ఆయనని వెలుగులోకి తీసుకొచ్చారు. యేసు ప్రభు చేతిలో ఆయన మంచి పాత్రగా మలచబడి లోకానికి ఆశీర్వాదకరంగా మారాడనమాట. అప్పుడు ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమ మారదండి. అది మీరు అర్థం చేసుకోవాలి. మనుషుల ప్రేమ మారుతూ ఉంటుంది. మీరే చూడండి, తల్లిదండ్రుల విషయంలో కానీ తల్లిదండ్రుల ప్రేమ మనం నమ్మొచ్చండి. ఎందుకంటే దేవుడు
మరి తన ప్రేమని తల్లి ప్రేమతో పోలుస్తారు. ఒకని తల్లి అతన్ని ప్రేమించినట్లుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. తల్లి ప్రేమ దేవుని యొక్క ప్రేమ అన్నమాట. దేవుడు ఉండలేని చోట తల్లిని పెట్టాడు అంటారు స్కూల్లో సామెతల్లో అన్నమాట. అయితే ఆ దేవుని ప్రేమ ఎప్పుడూ మారలేదండి. మీరు బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే దేవుని ప్రేమ మన జీవితంలో ఈరోజు నేను మీ ముందు నిలబడ్డానంటే అది దేవుని యొక్క ప్రేమ. అయితే పరలోకంలో ఉన్న దేవుని ప్రేమ ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ద్వారా వచ్చిందండి. యేసు అనంటేనే ప్రేమ, కరుణ అన్నమాట. అది యోహాన్ రాస్తాడు. యోహాన్ అంటే ఎవరండి? యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకుంటాడనమాట. యోహాను సువార్తలో ఆయన 5 గ్రంథాలు రాస్తాడు యోహాను. ఒకటి యోహాను సువార్త, రెండోది మొదటి లేఖ, రెండో లేఖ, మూడో లేఖ, చివరిది ప్రకటన గ్రంథం. 5 లేఖలు రాస్తాడు. 90లో సువార్త రాస్తాడు, 95లో 3 లేఖలు రాస్తాడు, 96లో ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం రాస్తాడనమాట. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడండి? కడరా భోజన సమయంలో యేసు ప్రభు ప్రక్కన ఉండి ఆయన గుండెల మీద ఆనుకొని ఉంటాడనమాట. కనుక ఆయన గుండెల్లో నుంచే ఈ యొక్క లేఖలు వచ్చాయన్నమాట. ఎఫెస్ నుంచి 3 లేఖలు రాస్తాడండి. యోహాను సువార్త కూడా ఎఫెస్ నుంచే. ఎందుకంటే 68 నుంచి ఎఫెస్లో ఆయన సువార్త బోధిస్తూ చుట్టూ ఉన్న సంఘాల్లో కూడా బోధిస్తాడనమాట. క్రీస్తు శకం 4 వరకు జీవిస్తాడండి. కనుక 4 వరకు అక్కడే బోధిస్తాడు. ఆయన నీ గురించి కొంచెం తెలుసుకోవాలి అంటే ముందుగా యేసు ప్రభు ఎప్పుడు ఆయనను పిలిచారు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో లేదా లూకా 5లో మనం చూస్తే వాళ్ళు గలిలియా సరస్సులో వాళ్ళు వలవేసి చేపలను పట్టుచుండగా మత్తయి 4:17లో ముందు పేతురు అంద్రియలను యేసు ప్రభు చూస్తాడు. మీరు నన్ను అనుసరించండి, నేను మేము మనుషులను పట్టువాళ్ళుగా చేస్తాను. 4:19 అండి. ఆయన ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత జబదాయి కుమారులు యోహాను, యాకోబులను చూస్తాడు. వాళ్ళని కూడా అలాగే పిలుస్తారు. సో వాళ్ళిద్దరు కూడా తండ్రిని, పని వాళ్ళని, వలల్ని విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరిస్తారు. యేసు ప్రభు పిలిచిన 4 బెస్త వాళ్ళు అన్నమాట. మొదటి అపోస్తలు చివరి వరకు కూడా యేసు ప్రభుకి సాక్షులుగా వాళ్ళు జీవిస్తారు, సాక్షులుగా మరణిస్తారు. పేతుర్ని సిలువ వేస్తారు తలక్రిందులుగా, అంద్రేని కూడా సిలువ వేస్తారు. ఇంటు రూపంలో ఉన్న సిలువలో ఆయనని సిలువ వేసి చంపుతారు. మరి ముందు ప్రభుకి సాక్షిగా మరణించిన అపోస్తలుడు పెద్ద యాకోబు అన్నమాట, అపోస్తల కార్యాలు 12లో. తర్వాత న్యాచురల్గా మరణించింది ఎవరంటే ఈ చిన్న యాకోబు అన్నమాట. క్రీస్తు శకం 104లో ఎఫెస్లో. అలా యోహాన్ జీవితము యేసు ప్రభుతో క్రీస్తు శకం 27లో ప్రారంభమవుతుంది. మరి 27 నుంచి 30 వరకు యేసు ప్రభు పునరుత్థానం అయ్యే వరకు కూడా ఆ 12 మందిలో ప్రియమైన శిష్యునిగా, మరి ఇంటర్నల్ సర్కిల్ అంటారు కదా, చాలా క్లోజ్గా ఉండే ముగ్గురులో పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ ముగ్గురు ఉంటారు. తాబోరు పర్వతం మీద వెళ్ళినప్పుడు వీళ్ళ ముగ్గురే. యాయిరు కుమార్తె మరణించినప్పుడు వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్తాడు. తర్వాత గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకోవడానికి కూడా అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు సువార్తను బోధించేటప్పుడు ఎప్పుడూ పేతురు, యోహాన్ని మీరు కలిసి చూస్తారండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో, ఆ తర్వాత 8లో సమార్యాలో ఫిలిప్పు సువార్త బోధిస్తున్నప్పుడు అప్పుడు కూడా వీళ్ళిద్దరు వెళ్తారు, ప్రార్థన చేస్తారు. విశ్వాసుల కొరకు వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకుంటారు. ఆ తర్వాత ఇంకా యోహాన్ గురించి క్లియర్గా రాయబడలేదు, కానీ జోసెఫస్ అనే హిస్టారియన్ ఏం రాస్తాడంటే పేతురుతో కలిసి మరి యోహాన్ కూడా రోమ్లో 25 సంవత్సరాలు సువార్త బోధించాడని. పేతురు సిలువ వేయబడినప్పుడు ఆయన అక్కడే ఉండి ఉండవచ్చు 67లో, క్రీస్తు శకం 67లో. ఆ తర్వాత ఇంకా దేవుడు ఆయనని ఎఫెస్కి నడిపిస్తారండి. అయితే నేను అనుకుంటాను
మరి తిమోతిని రమ్మని పేతురు లేఖ వ్రాసినప్పుడు అంగీని తర్వాత చర్మపత్రాలు మరి తిమోతి వచ్చేసరికి పౌలు గొడ్డలతో నరకబడతాడు. సో ఆయన అక్కడ విలపిస్తూ ఉండొచ్చు తిమోతి. సో ఇప్పుడు ఆయనకి యోహాను ఒక తండ్రిలాగా ఆయనను కూడా తీసుకొని రోమ్ నుంచి ఇద్దరూ కలిసి మరి ఇక్కడ ఎఫెస్కి వస్తారు. అక్కడ 68 నుంచి ఇంకా యోహాను సువార్త బోధిస్తాడండి. అయితే ఒక్క సంవత్సరం అన్నమాట 96లో డొమిషియన్ చక్రవర్తి ఆయనని బంధించి పద్మాస్ ద్వీపంలో చీకటి చెరసాల్లో పెట్టినప్పుడు ఆయన మరి ప్రకటన గ్రంథాన్ని రాస్తాడనమాట. దాని కొరకే అక్కడ పెట్టి ఉంటారు. ఎందుకంటే కదలకుండా జాగ్రత్తగా విని మరి చూసిన దర్శనాల్ని చూసి రాయాలి కదా, కనుక అలా జరుగుతుంది. తర్వాత మళ్ళా 98కి తిరిగి వచ్చేస్తారండి. అయితే ఇప్పుడు నేను మీకు మ్యాప్ చూపిస్తాను. 7 చర్చెస్ ఇన్ రెవల్యూషన్ అని ఈ 7 చర్చెస్ సంఘాలని ఈయన స్థాపిస్తాడండి. మెయిన్ సంఘం ఏంటంటే తల్లి సంఘం అంటారు కదా, ఎఫెస్ అన్నమాట. ఇక్కడ ఎఫెస్లో నుండి ఈ మొదటి లేఖ రాస్తాడండి. ఈ మొదటి లేఖ అందరి కొరకు 7 సంఘాలకు అన్నమాట. ఒకసారి మ్యాప్లో నేను మీకు చూపిస్తాను. 7 చర్చెస్ ఇన్ రెవల్యూషన్ దర్శన గ్రంథంలోని 7 సంఘములు: ఎఫెస్, స్మిర్నా, పెర్గము, థియతైరా, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవోడిసియా. ఇది కొలొస్సి దీని క్రింద ఉంటుందండి. ఇది మెయిన్ సంఘం. యోహాను ఇక్కడనే యోహాను సువార్త 3 లేఖలు రాస్తాడండి. మొదటి లేఖ సర్క్యులర్ లెటర్ అంటారు అన్ని సంఘాలకి. రెండోది మాత్రం ఒక పర్టికులర్ సంఘానికి రాశాడండి. ఆమె అంటే ఒకవేళ ఇది ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు చూశారు కదా, ఎందుకు నేను మ్యాప్ చూపిస్తాను పర్టికులర్గా అంటే మీకు తెలియాలి ఎక్కడి నుంచి రాశాడు, ఎవరి కొరకు రాశాడు, ఏ సంవత్సరం రాశాడు, ఎందుకొరకు రాశాడు. ఇక్కడ ఈ లేఖ ఎందుకొరకు రాస్తాడంటే ముఖ్యంగా అందరూ ప్రేమ కలిగి జీవించాలి. యోహాను సువార్తలో యేసు ప్రభు 15వ అధ్యాయంలో బోధించింది ఇక్కడ ఈయన రాస్తాడనమాట. యేసు ప్రభు కుడి ప్రక్కన ఉంటాడు కదండి, కడరా భోజన సమయం అన్నమాట. యోహాన్ 15వ అధ్యాయం అంటే కడరా భోజన సమయంలో యేసు ప్రభు చెప్తా, నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు, మీరు నన్ను అంటు కట్టుకొని ఉంటే మీరు ఫలిస్తారు అని చెప్తారు. ఇప్పుడు నేను 2 చిన్న చెట్ల ద్వారా మీకు చెప్తా అండి. ఇది ఇక్కడ చూడండి, ఇది యోహాన్ సువార్త 15వ అధ్యాయం అన్నమాట. అక్కడ ప్రభు ఏం చెప్తారంటే, నా తండ్రి వ్యవసాయి, నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు. ఇవి మనం అన్నమాట. నేను నా తండ్రితో నేను ఐక్యమై ఉన్నాను, నెలకొని ఉన్నానని చెప్తారనమాట. మీరు నాలో అంటు కట్టబడినప్పుడు అధికంగా ఫలిస్తారు. ఈ కొమ్మలు ఏదో యేసు ప్రభు కాండం అనుకోండి, ఆయనతో అంటు కట్టబడినప్పుడు అప్పుడు ఆ ప్రేమ మనలోనికి వచ్చి మనం కూడా ప్రేమ ఫలాల్ని ఫలిస్తాం. మదర్ తెరీసా తల్లి, పునీతులు కానీ ఎవరిని చూసినా కూడా. సో మనంతట మనం ఫలించలేమన్నమాట. ఇంకా ఏమంటారంటే, నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉన్నట్లు మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నెలకొని ఉంటారు. నేను మీకు ఇచ్చే ఆజ్ఞ ఒక్కటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి అని చెప్పి లోకాన్ని గురించి కూడా చెప్తాడండి. ఇప్పుడు లోకంతో అంటు కట్టబడిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క వ్యక్తిగా తీసుకోనండి. ఎలా ఉంటారంటే వాళ్ళు శరీర వాంఛల ప్రకారం జీవిస్తారనమాట. కనుక మీరు లోకాన్ని ప్రేమించొద్దు అని చెప్తారనమాట. సో మనం ఎవరితో అంటు కట్టబడి ఉన్నామో అనేది చాలా ముఖ్యమండి. ఒకటి ఏంటంటే, దేవునితో ఎలా అంటు కట్టబడతామంటే యేసుక్రీస్తు ద్వారా అన్నమాట. ఇప్పుడు ఈ వాక్యం అనేది యేసు ప్రభు తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యం అన్నమాట, యేసు ప్రభు. అందుకే యోహాను సువార్తలో మరి యోహాను ఎలా ప్రారంభిస్తాడంటే, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉన్నాడు, ఆయన
మానవుడై మన మధ్య నివసించాడు. అంటే వాక్యము అని చెప్తున్నారు అన్నమాట. సో మనం ఈ వాక్యం చదివినప్పుడు మనలోనికి వాక్యం వెళ్ళి ఒక చెట్టులాగా అన్నమాట. వాక్యం విత్తనము, చెట్టు ద్రాక్షవల్లి. అప్పుడు మన ఆత్మ ఈ ద్రాక్షవల్లితో అంటు కట్టబడుతుంది. ఎవరు అంటు కడతారంటే పరిశుద్ధాత్మదేవుడు గ్రాఫ్టింగ్ చేస్తారు. అప్పుడు మనం ఫలిస్తామన్నమాట. ఏం ఫలాలంటే ప్రేమ అండి. భార్య భర్తలు ఐక్యమైనప్పుడు ఎలా బిడ్డ పుడతాడో ఈ యేసు ఆత్మ, క్రీస్తు ఆత్మ, మన ఆత్మ ఐక్యమైనప్పుడు పుట్టే ఆ బిడ్డ పేరే ఫలం, ఆత్మ ఫలం అన్నమాట. గలతీ 5:22-23 ఉంటుంది. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, ఆనందం, సంతోషం, సహనం, మంచితనం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో క్రీస్తుతో మనం అంటు కట్టబడినప్పుడు ఆయనలో ప్రేమ మనలో పోయబడుతుందండి. అదే ఇక్కడ చెప్తాడనమాట. ముందుగా యోహాను మొదటి లేఖ లో 5 అధ్యాయాలు ఉంటాయండి. 4వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం చూద్దాము. అందరూ కూడా తప్పకుండా చదువుకోవాలండి. దేవుడు ఎవరు? ఆయన ప్రేమ. ప్రేమ దేవుని నుండి పుట్టిందంట. ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక ప్రేమించువాడు దేవుని బిడ్డ, ప్రేమించని వాడు దేవుని ఎరుగడు అని చెప్తున్నారు. ప్రేమ ఎవరి నుంచి అంటే దేవుని నుంచి పుడుతుంది. మనం ఆయనతో అంటు కట్టబడినప్పుడు మనలోనికి ఆ ప్రేమ పోయబడుతుంది. మన శరీరంలో ప్రేమ అనేది ఉండదండి, స్వార్థం ఉంటుందన్నమాట. కానీ దేవునితో అంటు కట్టబడినప్పుడు ఆయన ప్రేమ మనలో పోయబడుతుంది. ఏమి ఆశించని ప్రేమ అన్నమాట. దేవుడు మనల్ని ఎట్లా ప్రేమించాడు అంటే తన కుమారుణ్ణి మన పాపంలో కొరకు సిలువలో బలిగా అర్పించాడు. ప్రేమ అంటే ఇది యాక్షన్. లవ్ ఈజ్ యాక్షన్ అన్నమాట. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడు. మన పాపంలో కొరకు తన కుమారుణ్ణి పాప ప్రాయశ్చిత్తంగా విమోచన క్రయదైనంగా సిలువలో ఇచ్చారు. కాబట్టి మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్తున్నారనమాట. ఎవరు ప్రేమామయుడై జీవిస్తాడో, ఎవరు చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమిస్తారో వాళ్ళలో దేవుడు ఉంటారు, దేవునిలో వాళ్ళు ఉంటారు. ఈ రిలేషన్ అన్నమాట. దీన్ని వైన్ అండ్ బ్రాంచ్ రిలేషన్ అంటారు అన్నమాట. ద్రాక్షవల్లి కొమ్మ రిలేషన్. మన దేవునిలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ మనలో పోయబడుతుంది. అప్పుడు మనలోనికి యేసు ప్రభు వచ్చారనుకోండి, అప్పుడు తేనె పట్టు నుంచి తేనె ఎట్లా ప్రవహిస్తుందో యేసు ఎవరిలో ఉంటారో వాళ్ళలో నుంచి ప్రేమ ప్రవహిస్తూనే ఉంటుందండి. ఎవరు ఆపలేరు. ఎజెకియెల్ 47లో దేవుని సింహాసనం నుండి ఒక నది ప్రవహిస్తుంది అని ఉంటుందన్నమాట. ఇక్కడ నాలో యేసు ప్రభు ఉన్నారనుకోండి, సో యేసు ప్రభు నుంచి ప్రేమ ప్రవహిస్తుంది, శరీరంలోంచి కాదనమాట. అదే చెప్తాడు. ఎవరైనా దేవుణ్ణి ప్రేమించానని చెప్పి తన ఎదుట కనబడిన, తన చుట్టూ కనబడిన ఆ సోదరులను ప్రేమించకపోతే అతనిలో ప్రేమ లేదు, అతడు అబద్ధీకుడు అనమాట. కనిపించే సోదరుని ప్రేమించకుండా కనిపించని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు? కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పే వ్యక్తి తన సోదరుని కూడా ప్రేమించాలి అని చెప్తాడనమాట. ఎవరైనా ధనికుడై ఉండి తన సోదరుడు కష్టంలో ఉన్నప్పుడు హృదయాన్ని మూసుకొని కనికరం లేకుండా ఉంటే అతడు దేవుని బిడ్డ కాదు అని చెప్తున్నారు. అందుకే కనపడని దేవుణ్ణి కనిపించే మనిషిలో చూసి వాళ్ళకి సేవ చేయాలి. మా గురువుగారు ఎప్పుడు చెప్తారు, సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్. అంటే నాకు తొందరగా అర్థం కాలేదండి. మానవ సేవయే మాధవ సేవ అంటారు. ఆ దేవుడు ఇప్పుడు మనలో ఉన్నారు, అందరిలో క్రీస్తు ఉన్నారండి. కొలొస్సీ 3:11 ప్రకారము అందరిలో దేవుడు ఉన్నారు. అలాగే ఎఫెసీ 4:6లో కూడా ప్రతి ఒక్క పరమాత్మ జీవాత్మగా అందరిలో ఉన్నారు. కనుక ఆ దేవుణ్ణి మనం ఎవరిలో చూడాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలో చూడాలి. ముఖ్యంగా పేదవాళ్ళకి మీరు ఏది చేసినా అది నాకు చేసినట్లే అని యేసుప్రభు చెప్పారు కదా. కనుక పేదలలో ఉన్న యేసుప్రభుని చూసి వాళ్ళకి అన్నం పెడితే అది యేసుప్రభుకి పెట్టినట్లే, వాళ్ళకి బట్టలు ఇస్తే అది ప్రభుకి ఇచ్చినట్లే.
అది ముఖ్యంగా ఇక్కడ చెప్తాడండి. ఇంకా చాలా విషయాలు కూడా చెప్తాడు. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఈ మొదటి లేఖలో యేసు ప్రభు ప్రేమ స్వరూపినిగా మనకి దర్శనమిస్తారు. ముఖ్యమైనవి నేను చదువుతా అండి, మీరు రాసుకోనండి. యోహాన్ మొదటి లేఖలో యేసు ప్రేమ స్వరూపిగా దర్శనమిస్తారు. ఇన్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ జాన్ జీసస్ అపియర్స్ యాజ్ లవ్. దేవుడు ప్రేమ అనున్నది ఈ గ్రంథ ముఖ్యాంశం. దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను. గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లైఫ్, గాడ్ ఈజ్ వర్డ్. దేవుడు వెలుగు, దేవుడు ప్రేమ, దేవుడు జీవము, దేవుడు వాక్కు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. యోహాన్ 3:10 ఏం చెప్తున్నారంటే, సత్కార్యములు చేయనివాడు, తన సోదరుని ప్రేమింపనివాడు దేవుని బిడ్డ కాదు అని. కనుక మనం సత్కార్యాలు చేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమిస్తూ దేవుని బిడ్డలుగా, దేవునికి ఆయన ప్రేమకు సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుని మా కొరకు మీరు ప్రసాదించారు ప్రభా. మేము కూడా అలాగే ప్రేమించేటట్లుగా యేసయ్య మీరు మా కొరకు ఎలా సిలువలో మరణించి ప్రేమ అయిన ఇట్టిది అని మాకు బోధించారు. కనుక మా చుట్టూ ఉన్న సోదరులలో మిమ్మల్ని చూసి వాళ్ళని ప్రేమించి మీ బిడ్డలుగా మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి అయ్యా. మీరు మాలో నివసిస్తూ మీ ప్రేమ నది మా ద్వారా ప్రవహించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు మనలో ఉన్నట్లయితే ఆయన ప్రేమ నది మన ద్వారా లోకానికి ప్రవహిస్తుందండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.